వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆంధ్రప్రదేశ్ లో తెనాలిలో న్యూడ్ వీడియో కాల్ స్కామ్ నడుస్తుందంటారు కొంతమంది. కాదు అని కొట్టి పారేస్తున్నారు పోలీసులు. అసలు తెనాలిలో ఏం జరిగింది? అసలు ఆ దందా ఎందుకు తెనాలి వరకు పరిమితి అయింది? తెనాలకు ఎందుకు ఆ స్మెల్ వచ్చిన విషయాన్ని తెనాలి డిఎస్పీ గారు జనార్దన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తీసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ తెనాలిలో ఇప్పుడు ఇలాంటి వినలేదు, చూడలేదు కూడా. సాధారణంగా తెనాలిలో ఎక్కువ కూడా చిన్న చిన్న క్రైమ్ జరుగుతుంది, రౌడీ షీటర్లో చిన్న చిన్న హట్ కేసు ఉంటాయి తప్ప ఇంత పెద్ద స్కామ్, ఈ న్యూడ్ వీడియో కాల్ ఇదంతా అసలు గుంటూరు ఆంధ్రప్రదేశ్ గా లేదు. పర్టికులర్ గా తెనాలికి కూడా ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, అంటే ఎక్కడి నుంచి వచ్చింది, తెనాలికి ఎందుకు పరిమితం అయింది, అసలు ఏం జరిగిందండి? ఈ తెనాలిలో ఈ యాప్ తెనాలిది ఇక్కడ వీడియో కాల్ దందా జరుగుతుంది అనేది రాంగ్ అండి. ఇది రాంగ్ గా పబ్లిక్ లో ప్రొజెక్ట్ అయింది. దాని మీద మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరాలన్నీ చెప్పాము. ముఖ్యంగా ఈ కేసులో ఏం జరిగిందంటే, ఈ అనురాధ అనే ఆవిడకి ఒక సాయి అనే అబ్బాయి ఉన్నాడు. వాడు ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తా లవ్ చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి అనురాధ ఎవరైతే అనురాధ ఉందో ముందుకు తెనాల్లో అక్కడ పని చేసుకొని కొడుకుని పోషించుకుంది, భర్త లేడు. తర్వాత ఆవిడ ఫ్రెండ్ విజయవాడలో ఉంటుంది. ఈ అప్పులు తీరట్లేదు, నెలవారీకే సరిపోతుంది, నేను ఎక్కువ డబ్బులు విజయవాడ వస్తాను, నీ దగ్గరికి ఏదైనా మార్గం ఉంటే చూపించమని విజయవాడ వెళ్ళింది. అక్కడ కూడా ఆవిడకి ఈ మార్గం ఏం దొరకలేదు. ఆ ఇంటి పక్కన అద్దెకుండేవాళ్ళు సజెస్ట్ చేశారు, ఇట్లా ఆన్లైన్ లో ఒక యాప్ ఉంది, ఆ యాప్ లో నువ్వు ఎన్రోల్ అయ్యి ఉంటే నీకు డబ్బులు వస్తాయి అని చెప్పింది. అప్పుడు ఆవిడ ఈ అనురాధ అనే ఆవిడ కొడుకు సహాయంతో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆధార్ ఐడి ఇచ్చి ఫేక్ రికగ్నైజ్ చేసుకొని ఆ యాప్ లో డౌన్లోడ్ అయ్యింది. ఆ యాప్ ఇది ఆన్లైన్ యాప్. ఆన్లైన్ యాప్ లో ఏంటంటే, ఎవరైనా చిట్ చాట్ చేయాలి, ఎవరైనా అవతల వ్యక్తితో మాట్లాడాలి అంటే వాళ్ళు డబ్బులు పే చేసి ఆ యాప్ లో టోకెన్స్ కొనుక్కుంటారు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడినందుకు గాను లేదా ఏదైనా యాక్టివిటీ చేసినందుకు గాను వీళ్ళు డబ్బులు వస్తాయి, టోకెన్స్ రూపంలో మనీ వస్తుంది. అయితే ఈ అమ్మాయి అనురాధ కోడలికి ఈ విషయం నచ్చలేదు. నచ్చగా 2 నెలల క్రితం ఆవిడ గొడవ పెట్టుకొని తెనాలి పుట్టింటికి వచ్చేసింది. ఆ అమ్మాయి ఎప్పుడైతే వచ్చేసిందో సాయి కూడా వచ్చేసాడు. ఇక్కడ వచ్చి ఇద్దరు కూడా ఇక్కడ సాయి ఆటో నడుపుకుంటా స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెట్టుకుంటా జీవితం గడుపుతున్నాడు. ఉన్న కొడుకు విజయవాడ నుంచి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాడు. నేను ఎందుకు అక్కడ అని ఈ అమ్మాయి కూడా మళ్ళా వచ్చి ఇక్కడ ఒక ఇల్లు అద్దె తీసుకుని ఇక్కడ ఒంటరిగా ఉంటూ ఈ వ్యవహారం నడుపుతా ఉంది. ఆన్లైన్ లోకి వెళ్ళడం, రోజుకి 2-3 గంటలు ఉండడం, ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకోవడం చేస్తాం. కొడుకు అంటాడు కోడలతో, నేను అమ్మ ఇక్కడ ఒక్కతే ఉంటుంది, మన అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం, మనం ఇక్కడ మనం విడిగా ఉండడం ఎందుకు అంటాడు. కోడలికి వ్యవహారం తెలుసు కాబట్టి నేను వెళ్ళను, నాకు నచ్చలేదని చెప్పి ఈ విషయమే పోలీసు వారికి కౌన్సిలింగ్ చేయమని మన దగ్గరికి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేస్తారు. మన వాళ్ళు ఆ యాప్ కానీ దాని మీద ముందు అవగాహన లేకముందు వెళ్తాము. వెళ్ళి ఆ అమ్మాయితో పాటు ఇంకో స్నేహితురాలు ఉంటుంది, ఇద్దరిని కూడా చూసి పట్టుకుంటాం. పట్టుకుని కొడుకు ఏం చేస్తాడు, భయపడి పారిపోతాడు. భయపడి పారిపోయి దొరకడు. దాంతో మనం ఆ అబ్బాయి మొన్న దొరికాడు. మొన్న దొరికినప్పుడు ఈ యాప్ గురించి సెల్ ఫోన్ లో అతను ఏ విధంగా డౌన్లోడ్ చేశాడో, యాప్ ఏంటి అన్ని వివరాలు చూసాక నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ మొత్తం వివరాలు నేను డిస్క్లోజ్ చేసాం. ఇందులో ఏంటంటే, యాప్ ఎవరైనా మనం ఆన్లైన్ లో అది యాప్ దాంట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు అనేది ఉంది. దీని మీద మేము మా జిల్లా సైబర్ క్రైమ్ కూడా ఈ ఫోన్ని వీళ్ళని పంపించాము. ఎంతవరకు వెళ్ళి ఆ యాప్ మీద మనం యాక్షన్కి వెళ్తాం అనేది చూసి ఇలాంటివి ఇండియాలో జరగకుండా, మన ఏపీలో జరగకుండా చూడడానికి మనం సైబర్ క్రైమ్ ద్వారా రిపోర్టింగ్ చేస్తాము. దీని మీద ఏమైందంటే, సరైన అవగాహన లేక అన్ని పత్రికల్లో, అన్ని ఛానల్స్ లో జనాల్లోనే ఒక న్యూడ్ యాప్ దందా జరుగుతూ ఉంది. ఇక్కడే యాప్ క్రియేట్ అయింది, ఇక్కడే బాధితులు 100 నుంచి 200 మంది ఉన్నారు.
అని రకరకాలుగా వదంతులు వ్యాపించాయి. దీని అన్నిటి కారణం ఏంటంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసి పిల్ల సాయి అని అతను abscond అయిపోయాడు బయటపడి. వాడు మేము అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈ యాప్ విశేషాలు సైబర్ క్రైమ్ ద్వారా మొత్తం చూసినప్పుడు అసలు ఇందులో తెనాలికి కానీ దీని ఎక్కడ సంబంధం లేదు. ఈ యాప్ సంబంధించి న్యూడ్ కాల్ సంబంధించి అది ఆన్లైన్ యాప్. ఆ ఆన్లైన్ యాప్ ని రాంగ్ గా తెనాలి అనే కేంద్రంగా ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. దాని మీద ఇది అందరూ గమనించాలని కోరుకుంటున్నాం. తెనాల్లో ఇలాంటి జరగకుండా చూడడానికి పోలీసు ఎప్పుడు అప్రమత్తంగా ఉంది. ఒక కోడలు అత్తగారు చేసే పని నచ్చక రిపోర్టింగ్ చేసిన తప్పితే ఇది. ఇందులో వేరే బాధితులు కూడా ఎవరూ లేరు. ఆవిడ అనురాధ అనే ఆవిడతో పాటు ఆవిడ స్నేహితురాలు షహనాజ్ అనే ఇద్దరే అందులో యాప్లు ఉన్నారు. మేమన్నీ నేను మన గుంటూరు సైబర్ క్రైమ్ పంపించి వెరిఫై కూడా చేశాము. దీని మీద ఫర్దర్ గా మనం సైబర్ క్రైమ్ కింద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో దాని మీద మేము ముందుకు సాగుతాం. సార్ ఇప్పుడు అనురాధ గారికి ఎవరు పరిచయం చేస్తారు? ఆవిడని పట్టుకున్నారు. అసలు ఈ లింక్ వాళ్ళిద్దరికి ఎలాగ లింక్ వచ్చిందండి? అది కూడా తప్పే కదా, ప్రొడక్ట్ చేయడం కూడా ఆవిడ కూడా. ఆన్లైన్ లో ఇప్పుడు ఆన్లైన్ లో ఏ యాప్ కావాలంటే అవి ఉన్నాయండి. ఇది అనురాధ అనే ఆవిడకి ఆ ఫ్రెండ్ ఏలూరు విజయవాడలో ఈ యాప్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి అన్నప్పుడు వాళ్ళకి తెలిసింది. దాని మీద వాళ్ళ అబ్బాయి దీన్ని డౌన్లోడ్ చేశాడు. దాని మీద మేము లీగల్ గా ఏ యాక్షన్ ఉంటే దానికి ఫర్దర్ గా మూవ్ అవుతామండి. సార్ కేవలం ఆవిడ పరిచయం చేసిన దీంట్లో అనురాధ గారు ఒక్కరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? చాలా మంది ఉంటారని వార్తలు వస్తున్నాయి. అది ఆన్లైన్ యాప్ అండి. అది వరల్డ్ వైడ్ ఆన్లైన్ యాప్ లో ఎక్కడి నుంచైనా ఎన్రోల్ అవ్వచ్చు. ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచో కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఉన్నారా? మీ వెరిఫికేషన్ లో బయటపడిందా? అవన్నీ మనకి సైబర్ దాంట్లో సైబర్ క్రైమ్ వాళ్ళు డిస్కస్ చేయాలి. మన దగ్గర ఎక్విప్మెంట్ ఏముంటుందని నేను పంపించాము. ఫోన్లోను వీళ్ళిద్దరిని కూడా పంపించాం. వాళ్ళు వెరిఫై చేస్తున్నారండి. కానీ ప్రశాంత గుణ తెనాలిలో ఇంత పెద్ద వార్త ఎలాగొచ్చిందండి? అంటే పోలీసుల యొక్క లేదా? అది పెద్ద వార్త కాకూడదు. మనం ఆ ముద్దాయి సాయి అనేవాడు పోలీసు భయపడి పారిపోవడం, దాని మీద మాకు సరిగా మేము అవగాహన లేక తొందరగా రెస్పాండ్ కాకపోవడం అనేది జరిగింది తప్పితే తెనాలిలో అసలు అలాంటి సెంటర్ కానీ అలాంటి ఏమి లేవు. యాక్చువల్గా ఐటీపీ యాక్ట్ ప్రకారం కూడా ఆ అనురాధ కానీ ఆ ఫ్రెండ్ కానీ మాకు విక్టిమ్స్ అవుతారు, నేరస్తులు కారండి. అక్యూజేషన్ ఉండదు. ఐటీపీ యాక్ట్ ప్రకారం వాళ్ళు ముద్దాయిలు కాదు, వాళ్ళు విక్టిమ్స్ అవుతారు. నేరస్తులు ఎవరంటే ఈ ఆన్లైన్ యాప్ నడుపుతున్న నిర్వాహకులు నేరస్తులు అవుతారు. వాళ్ళు ఏంటి ఎవరనేది మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో సైబర్ క్రైమ్ ద్వారా మనం దాన్ని గుర్తించి ఫర్దర్ గా యాక్షన్కి వెళ్తామండి. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, తెనాలిలో ఇటువంటి వార్తలు కానీ మంది ప్రసారం చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటారా? ఇటువంటి సంఘటనలు జరిగితే వాళ్ళని ఎలా పట్టుకుంటారు? ఇలాంటి సంఘటనలు ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కానీ వాటి పూర్వాపరాలు విచారించకుండా ఎవరు తోచిన విధంగా వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది తప్పుగా జరిగింది. దాని మీద మేము పరిశీలన చేస్తున్నామండి. ఎవరెవరు ఏ విధంగా వాళ్ళ ఆధారాలు ఉన్నాయని చూసి మేము వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు ఉన్న ఎవిడెన్స్లతో ఏ విధంగా పేపర్లో రాయినాయండి, యూట్యూబ్లో అయినవ్వండి, మీడియాలో ప్రసారం చేయనివ్వండి, వాళ్ళకి ఎవిడెన్స్ బేస్ చేసుకుని వాళ్ళు ప్రసారం చేశారనేది కూడా వాళ్ళు మేము నెక్స్ట్ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో అడుగుతామండి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇది కేవలం తెనాలి వరకు కాదు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఒక మచ్చ వేయడానికి ఒక కాన్స్పిరసీ జరుగుతుందన్నది ఒక వార్త ఉంది. పోలీసుని పనిచేయట్లేదు. కేవలం పోలీసులనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ని ఒక సెక్స్ రాకెట్ గా చూపించడానికి కొంతమంది కుట్ర పంచుకున్నారు అనేది వార్త ఉంది. అది నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ యాప్ మీద మేము ఫలానా యాప్ అని మేము తెలుసుకున్నాక అందరూ కూడా యాప్ ని వెళ్ళి చూశారు. కానీ ఎందుకో దాన్ని రాంగ్ గా ప్రొజెక్ట్ చేశారు. ఆ రీజన్స్ వాళ్ళకున్న ఎవిడెన్స్ ఏంటనేది మేము ఫర్దర్ గా అడుగుతామండి. ఎవరైతే వీడియోలు రిలీజ్ చేశారో వాళ్ళందరినీ కూడా మేము ఫర్దర్ గా పిలిచి అడుగుతాం. నోటీస్ ఇచ్చి వాళ్ళకున్న ఎవిడెన్స్ అన్ని తీసుకుంటాం. చెప్తున్నారు జనార్దన్ గారు చెప్తున్నారు, ఇకపై ఇటువంటి వార్తలు ప్రసారం చేసేటప్పుడు పోలీసులు వెర్షన్ తీసుకొని చేయండి, అంతేగాని మీకు నచ్చింది ఊహించుకొని చేస్తే తర్వాత లీగల్ గా మీరు కూడా ఇబ్బందులు పడతారంటూ జనార్దన్ గారు హెచ్చరిస్తున్నారు. ఇది తెనాలిలో జరుగుతున్న సెక్స్ దందాపై డిఎస్పీ జనార్దన్ గారు హెచ్చరించారు. తెనాలిలో క్రికెట్ బెట్టింగ్ కూడా జరుగుతుంది, దాని మీద మీ ఫోకస్ ఏ విధంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అది ఆ కేసు వివరాలు చెప్పండి సార్. క్రికెట్ బ్యాటింగ్ ఆన్లైన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ లో జరుగుతూ ఉంది. ఇది కూడా ఆన్లైన్ యాప్ ద్వారా జరుగుతుంది. ఒక తెనాలి అనేది కాదు. తెనాలి పోలీసులు యాక్టివ్ గా ఉండి నేరాలని డిటెక్ట్ చేయడం వల్ల తెనాలి పేరు వస్తుంది. ముందు తెనాలి ఆన్లైన్ బెట్టింగ్, తెనాలి ఆన్లైన్ ఫ్రాడ్ ఇవన్నీ పెడుతున్నారు. కానీ మేము డిటెక్ట్ చేస్తున్నాము, అంతేగాని ఇవి వరల్డ్ వైడ్ ఆన్లైన్ బెట్టింగ్ క్రికెట్ అక్కడ ఉంది.
నిన్న మేము కొల్లిపారు పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తోటలో ఈ ఆన్లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకులు ఇద్దరిని శంతను ఉమామహేశ్వరరావు అనే వాళ్ళని అరెస్ట్ చేశాము. వాళ్ళని అక్కడ ఆ టైంలో ఉన్న నలుగురిని కూడా అరెస్ట్ చేశాం. వాళ్ళ దగ్గర 8 ఫోన్లు, 10,000 రూపాయల నగదు, 3 బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసామండి. ఆ బ్యాంక్ అకౌంట్లు 3 కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ కోసం వాడు ఉపయోగిస్తున్నారు. ఫోన్ పే ద్వారా ఆన్లైన్ అకౌంట్ కనెక్ట్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేసాం. ఈ 3 అకౌంట్లలో ఈ బెట్టింగ్ సంబంధించి 3,60,000 రూపాయలు క్యాష్ ఈ రోజు సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళందరి మీద కూడా ఆన్లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని, ఆర్గనైజర్ అందరినీ కూడా ఐటీ యాక్ట్ కింద, బెట్టింగ్ యాప్ గేమింగ్ యాక్ట్ కింద కూడా వాళ్ళని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టు ముందు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సార్, తెనాలిలో ఒకప్పుడు రౌడీజీ ఉండేది, అది కొంత కంట్రోల్ అయింది, కానీ ఇప్పుడు ఆన్లైన్ లో ఇటువంటి ఫ్రాడ్ జరుగుతుంది. వీటి మీద మీ ఫోకస్ ఎలాగుంటుంది? గతంలో తెనాలిలో రౌడీని కొంత కౌన్సిలింగ్ కూడా చేశారు పబ్లిక్ గా. అదే విధంగా ఇప్పుడు దొరుకుతున్న ఆన్లైన్ లో వారికి కూడా కౌన్సిలింగ్ చేస్తారా, లేదా కేసులు కట్టి కోర్టుకి పంపిస్తారా? ఇది ఒక రకమైన మహమ్మారిలా తయారైందండి. ఆన్లైన్ యాప్లు అనేవి ఒక రకమైన సమాజంలో కంటికి కనిపించని నేరాలుగా ఉన్నాయి. వాటిని డిటెక్ట్ చేయడం, వాటి జోలికి వెళ్లకుండా ప్రజలు సెన్సిటైజ్ చేయాలి. మనం సెన్సిటైజ్ చేయాలి తప్పితే ఆడేవాడు రోడ్డు మీదకి వచ్చి బెట్టింగ్లు ఆడడం, రోడ్డు మీదకి వచ్చి నేరం చేయరు. ఇందులో అంతా ఆన్లైన్ లో జరుగుతూ ఉంటాయి కాబట్టి జనాల్లో సెన్సిటైజేషన్ జరుగుతూ ఉంది. ప్రతి విషయంలో పోలీసు ఒక అడుగు ముందుకేసి ప్రతి దాంట్లో ఒక స్టెప్ ముందుకు తీసుకొని మేము సెన్సిటైజ్ చేస్తాము. అందువల్ల తెనాలి పోలీస్ అనే పేరు వస్తుంది. బెట్టింగ్ అన్ని దగ్గర జరుగుతూ ఉందండి, బట్ మేము పట్టుకొని మేము సెన్సిటైజ్ చేస్తున్నాము. అట్లాగే ఈ ఆన్లైన్ యాప్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఏది న్యూస్ కాల్ సంబంధించిన యాప్ ఎప్పటి నుంచో ఆన్లైన్ లో ఉంది, బట్ ఎవరు దాని గురించి సెన్సిటైజ్ చేయలేదు. మేము చేసాము, కానీ అది సెంటర్ గా తెనాలి అనే పేరుతో రావడం అనేది బాధాకరమైన విషయం. తెనాలిలో ఒకప్పుడు రౌడీజీ ఉండేది, ఆ రౌడీజీ తగ్గి ఇప్పుడు కొంతమంది ఆన్లైన్ లో క్రైమ్ చేస్తున్నారు అంటున్నారు జనార్దన్ గారు. వాళ్ళ మీద కూడా ఫోకస్ ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. రౌడీలకి ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, ఆన్లైన్ లో జరుగుతున్న వాళ్ళని అలర్ట్ చేస్తాం. అదేవిధంగా పబ్లిక్ లో జరుగుతున్న క్రైమ్ పట్ల అవగాహన కల్పించడమే తెనాలి పోలీసుల యొక్క ముఖ్య ఉద్దేశం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే, ఏ కేసు కంప్లైంట్ వచ్చినా కంప్లైంట్ రిజిస్టర్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ చేయడంతో తెనాలి అనేది పెద్దగా వస్తుంది. అంతకుమించి మేము ఎలాంటి చేయట్లేదంటూ తెనాలి డిఎస్పీ జనార్దన్ గారు చెప్తున్నారు. ఇది తెనాలిలో జరుగుతున్న క్రైమ్ పట్ల తెనాలి డిఎస్పీ గారి యొక్క ఇన్వెస్టిగేషన్ పార్ట్. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.